తన బంధువులు కానీ తన చుట్టాలు కానీ మరి హాస్పిటల్లో ఉన్నప్పుడు చూడలేకుండా వెళ్ళిపోతుంది, చూడకుండా మరి తప్పించుకోవడానికి తిరుగుతూ ఉంటారు, అనేక సాకులు చెప్తూ ఉంటారు. బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు గొప్ప దైవజనులు మొంగమూరి దేవశేఖర మాట చెప్పారు, నేటి సాకులే రేపటి మేకులు అన్నారు. అందుకే సాకులు చెప్పకూడదు. ఎవరన్నా మరి మరణదినం సంభవించినప్పుడు వారికి చేయగలిగిన సహాయం చేయాలి. ఒకవేళ నీ వల్ల ఏమైనా సహాయం ఉంటే చేయాలి. ఒకవేళ బంధువులు ఏమైనా హాస్పిటల్ ఉంటే నువ్వు వెళ్ళి చూసి రావాలి. అప్పుడు నువ్వు చూసి వచ్చి సూచస్తమే కాదు, కానీ నువ్వు ఏదైనా సహాయం చేసి వస్తే నీకు రోగము కలిగినప్పుడు, నీకు వ్యాధి కలిగినప్పుడు, నీకు జబ్బు కలిగినప్పుడు, నీకు కుదరని రోగము వచ్చినప్పుడు, రోగాశయ మీద ఉన్నప్పుడు నిన్ను యెహోవా జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ సర్వశక్తిమంతుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ మహోన్నతుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని నిన్ను కరుణించి ఆ అపాయం నుండి స్వస్థపరిచాడు. అందుకని రోగాశయ మీద యెహోవాని ఆదరించును రోగము కలగక నీవే వారిని స్వస్థపరచెదవు. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను కరుణించుము, నా ప్రాణము స్వస్థపరచుమని నువ్వు మనము చేసుకున్నప్పుడు తప్పకుండా నువ్వు మంచం మీద ఉన్నప్పుడు, లేవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, నీ రోగంలో ఉన్నప్పుడు, నీ బంధువులు నిన్ను వదిలేసినప్పుడు, నీ తల్లిదండ్రులు నిన్ను వదిలేసినప్పుడు, ఇప్పుడు నీకు వచ్చిన నీ కడుపున పెట్టి నిన్ను వదిలేసినప్పుడు తప్పకుండా నిన్ను యెహోవా ఆదరించి రోగశయం నుంచి నిన్ను స్వస్థపరుస్తాడు. నన్ను స్వస్థపరిచిన ఆయన అని చెప్పి నువ్వు మందిరంలోనికి